పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఏఐసిసి అబ్జర్వర్ నారాయణపేట జిల్లా సంధ్య రెడ్డి తోటి ఉన్నాము. బీజేపీ లీడర్లు పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? చేతగానితనం అంట నేను. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు కూడా మాట్లాడని వ్యక్తి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారంటే అధ్యక్ష పదవి కోసం నేనున్న అధ్యక్ష అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తిడితే నాకు మోడీ ఇస్తాడేమో అనుకోండి, కానీ నీకు మోడీ ఏమి ఇవ్వడు. వాళ్ళ దాంట్లో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కేసీఆర్ దాంతో నువ్వు పోయి బీజేపీలో వాడవు. ఇవాళ మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇక్కడ గజ్వేల్లో ఓడిపోయాను, హుజురాబాద్లో ఓడిపోయాను, మీకు ఎక్కడ రైట్ ఉంది మాట్లాడడానికి? దేవుడు అదృష్ట శాతం ఏంటంటే ఒకసారి దేవుడు మళ్ళీ నీకు ఒక అవకాశం ఇచ్చిండు ఎంపీగా, దాన్ని నిలబెట్టుకోండి. విలువలతో కూడుకున్న రాజకీయం చేయండి. రాజకీయం కోసం దిగజారకండి. మీకు కొద్దిగా గొప్ప ఉద్యమకారుడు ఒక విలువలు ఉన్నాయి మీకు. నేను ఇష్టపడ్డ వ్యక్తులలో ఈటెల రాజేందర్ గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోకండి అని నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 24 గంటలు ఉంటే రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారండి. వెరీ సింపుల్ సీఎం ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పిస్తుంది. ఆ భరోసాతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కాబట్టి కొన్ని అవకతవకలు జరగవచ్చు. అన్నీ ఒకేసారి అన్ని పథకాలు రావాలంటే మనకి రాబడి, మన ఆదాయం ఎంతని మొత్తం పండు వలిసి ముందర పెడుతున్నాడు. ఏదాపినా కష్టమే. మనకి ఏది ఫస్ట్ అవసరం ఉందో అది చేసుకుంటూ వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే నానమ్మల తాతల కాలం పార్టీ కాబట్టి నానమ్మ తాతలు ఎట్లంటే ఐఫై లేకుండా అప్పు చేయకుండా ఉన్నదాంతోనే పప్పుతోనే తినాలని ఒక నినాదంతోనే పోతుంది. మీలాగా అట్లా ఉన్నాయని అమ్మేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఎవరి మీద పెడదామనుకుంటున్నారు? కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు రాజేంద్ర గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానీ, కవిత కానివ్వండి, మీరు మాట్లాడేటప్పుడు రాజకీయాల కోసం మాట్లాడండి. మీరు మాతో పాటు కలిసి రండి. తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చింది. మీరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారే సీఎం ఉంటారు. సలహాలు సూచనలు ఇవ్వండి. మీ వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ చేయడం అనేది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అట్లా కలుగుతుందని మీ పార్టీని బిక్కరగాల్చి వాత పెట్టిరు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.